సార్ మరొక అంశంలోకి వెళ్తే గనక పాల్ గారిని ఏదో పిటిషన్ వేశారు సార్ ప్రత్యేక హోదా గురించి. దాన్ని ఎట్లా చూడాలి? ఏమన్నా రాష్ట్ర ప్రభుత్వానికి మెడ చుట్టుకునే అవకాశం ఉంది అది? ఖచ్చితంగా ఇది రాష్ట్ర ప్రభుత్వం నిజాయితీగా వ్యవహరించకపోతే ఖచ్చితంగా ఇది రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్రానికి ఒక సమస్యగా మారుతుంది. ప్రత్యేక హోదా కానీ లేదా విభజన చట్టం కానీ రాష్ట్ర ప్రభుత్వం హక్కుగా భావించాలి. విభజన చట్టం అనేది టెక్నికల్గా హక్కు. ప్రత్యేక హోదా అన్నది రాజకీయంగా ఇచ్చిన హామీ, నైతిక హామీ కూడా. రాజకీయ హామీ ఎట్లుంటుందంటే పబ్లిక్ మీటింగుల్లో అష్యూరెన్స్ ఇస్తూ ఉంటారు. ఆ హామీ కాదు ఇది. ఇది ఎందుకంటే ఇది పార్లమెంట్ వేదికగా ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఇచ్చిన హామీ, క్యాబినెట్ నోట్ అప్రూవల్ చేసింది, నీతి ఆయోగ్ వరకు పోయింది. అప్పుడు ప్లానింగ్ కమిషన్ నుంచి రెఫర్ తీసుకొని క్యాబినెట్ ఆమోదించి అమలు చేయొచ్చు. చాలా చిన్న విషయం, కానీ పెద్ద ప్రయోజనం రాష్ట్రానికి జరుగుతుంది. ఈనాడు ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం దాన్ని చేయకపోవడం అని సరైనది కాదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేక హోదా ఇష్యూ కేఏ పాల్ గారి ద్వారా ముందుకు వచ్చింది. ఇక్కడ 2 పాయింట్స్ ఉన్నాయి. గతంలో పొంగులేటి సుధాకర్ రెడ్డి గారు విభజన చట్టం అమల్లో లోపం జరిగింది, అమలు చేయట్లేదు, చట్టాన్ని నిరాకరిస్తున్నారు, కేంద్ర ప్రభుత్వానికి డైరెక్షన్ ఇవ్వమని చెప్పి సుప్రీంకోర్టుకి ఆయన వెళ్ళాడు. ఆ సందర్భం కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది? విభజన చట్టంలో 6 నెలల లోపల కడప హుక్కు, అదేవిధంగా బయ్యారం హుక్కు 2 పైన వెళ్ళాడు ఆయన. ఆ 2 పైన పరిశీలించి డెసిషన్ తీసుకోవాలని ఈ విభజన చట్టంలో ఉంది. మేము పరిశీలించాం, సాధ్యం కాదని చెప్పేశారు, కాబట్టి మేము చేయలేకపోయినాం, విభజన చట్టాన్ని అమలు చేసామని తప్పించుకున్నారు. అప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉండింది. నిజానికి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసి ఉండాలి? ఇంప్లీడ్ పిటిషన్ చేసి ఉండాలి. అంటే కడపలో వాళ్ళు కేంద్ర కేబినెట్ అది సాధ్యంగా చెప్పినట్టు సాధ్యం అవుతుందనే కౌంటర్ ఆర్గ్యుమెంట్ పార్లమెంట్లో జరగకపోవడం వల్ల అధికారికంగా అది నష్టపోయినాం. ఇప్పుడు ప్రత్యేక హోదా అనేది చట్టబద్ధం కాకపోయినా పొలిటికల్ అష్యూరెన్స్ ఉంది. రెండోది పార్లమెంట్ వేదికగా ప్రధానమంత్రి గారు హామీ ఉంది. కాబట్టి ఇప్పుడు ఆయన కేఏ పాల్ గారు ఒక మంచి పని చేశారు. ఇప్పుడు సుధాకర్ రెడ్డి గారు ఏం చేశారు? కేంద్రాన్నే బాధ్యులు చేశాడు. ఇప్పుడు కేఏ పాల్ గారు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి కూడా నోట్ ఇచ్చాడు, అంటే ప్రతివాదన చేశాడు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మరియు మన కేంద్ర ప్రభుత్వం రెండింటిని బాధ్యులు చేశారు. కాబట్టి ఖచ్చితంగా ఇద్దరు సమాధానాలు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి 3 మార్గాలు ఉన్నాయి. ఒక మార్గం ఏంటంటే ప్రధాన కార్యదర్శి అంటే ప్రభుత్వం. 3 మార్గాల్లో ఒక మార్గం ఏంటంటే, ఫస్ట్ మార్గం మాకు ప్రత్యేక హోదా అవసరం ఉంది అనేది మెన్షన్ చేయడం. రెండోది అవసరం లేనట్టుగా చేయడం. మూడోది కేంద్ర ప్రభుత్వాన్ని సహకరించాలంటే అసలు పిటిషన్ వేయకుండా అయిపోవడం, సమాధానం చేయకుండా అయిపోవడం. ప్రత్యేక హోదా విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ కావాలని అడిగితే ఇవ్వాల్సిన అవసరం ఉందని చేస్తే కేంద్ర ప్రభుత్వం ప్రెజర్ పెరుగుతుంది, పైపించి మిత్రపక్షం, కాబట్టి చేయొచ్చు. రెండోది తెలుగుదేశం పార్టీ ఏమనొచ్చు? మిత్రపక్షం కూడా మేము అడుగుతాం. మరి మిత్రపక్షం నితీష్ కుమార్ గారు క్యాబినెట్లో ఉన్నారు, వాళ్ళ మంత్రులు, వాళ్ళ ఎంపీనే లోక్సభలో అడిగారు కదా మాకు ప్రత్యేక హోదా బీహార్కి కావాలని. మరి వాళ్ళకి లేని కండిషన్స్ మీకెందుకు ఉంటాయి? పైపించి మనకు అష్యూరెన్స్ ఉంది, బీహార్కి అష్యూరెన్స్ కూడా లేదు. కాబట్టి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అడగాలి. కేఏ పాల్ నోట్ ఇచ్చినటువంటి ప్రతివాదానికి ఖచ్చితంగా మాకు కావాల్సిన అవసరం ఉందని మెన్షన్ చేస్తే నైతికంగా పెరుగుతుంది. అప్పుడు కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి పెరిగి ఎంతో కొంత ప్రయోజనం రాష్ట్రానికి వస్తుంది. అఫిడేటివ్ వేయకపోయినా సమర్థించిన నేరుగా కేంద్ర ప్రభుత్వానికి సమర్థించినట్టుగా భావించాల్సి ఉంటుంది. సార్ మరొక అంశంలోకి వెళ్తే కనుక, మొన్న మీరు ఒక టాపిక్ ఆల్రెడీ చెప్పారు. ఈ టాపిక్ మన పులివెందుల మెడికల్ కాలేజ్, మదనపల్లి మెడికల్ కాలేజ్ మళ్ళీ ఏదో కొత్త తెర బయటకు వచ్చినట్టు సార్. కొత్త ఆర్డర్, సీట్లే లేకపోతే ఆర్డర్ కాదు, బేసిక్గా నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఎన్ఎంసి వాళ్ళు రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో తీసుకురావాలని ప్రయత్నం చేశాడు. దీనికి నాబార్డు నుంచి కూడా కొంత రుణం తీసుకొచ్చి బిల్డింగ్స్ చాలా వరకు శరవేగంతో అయినాయి. పులివెందుల, మదనపల్లి, పాడేరు లాంటి చోట్ల కంప్లీట్ అయినాయి. పాడేరు, పులివెందుల, మదనపల్లి చోట్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ అయింది. దీంట్లో పాడేరు, పులివెందుల వరకు కంప్లీట్ అయినాయి కాబట్టి వాటికి ఎన్ఎంసి కమిటీ వచ్చి సాటిస్ఫై అయినారు. కాకపోతే మిగతా కొన్ని పనులు ఏదో పెండింగ్ ఉంటే దానికి అండర్టేకింగ్ మేము చేస్తామని అండర్టేకింగ్ అడిగారు. వీళ్ళు ఇచ్చిన అండర్టేకింగ్ పట్ల వాళ్ళు సాటిస్ఫై లేక ఇంకో రూపంలో రమ్మని చెప్పారు. వస్తే మేము మెడికల్ సీట్లు ఇస్తామని చెప్పారు. కానీ ఇప్పుడు వచ్చినటువంటి ఆర్డర్ చూస్తూ ఉంటే, అంటే రాష్ట్ర డిఎంఏ మెడికల్ కౌన్సిల్ ఎవరైతే డిఎంఓ ఉన్నాడో ఆయన మేము చేయలేమని చెప్పి కేంద్రానికి ఎన్ఎంఏకి రాయడంతో వాళ్ళు విత్డ్రా చేసుకున్నట్టు కనిపిస్తుంది. ఇది చాలా నష్టం. మెడికల్ సీట్లు కోల్పోయే పరిస్థితి వస్తూ ఉంది. కానీ ఇక్కడ నాకు అనిపిస్తుంది ఏంటంటే, ఒక పాడేరు తప్ప మిగతా అన్ని మెడికల్ కాలేజీలని పీపీఐల కిందనో ఇంకో దాని కిందనో ప్రైవేట్ మెడికల్ కాలేజీలుగా మార్చి ఆలోచన చేస్తున్నట్టుగా నాకు అనిపిస్తుంది. గతంలో ఎందుకంటే చిత్తూరు జిల్లాలోనే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళకి అపోలో వాళ్ళకి ఇచ్చేశారు. గవర్నమెంట్ మెడికల్ కాలేజీని గవర్నమెంట్ హాస్పిటల్ చిత్తూరులో ఉంటుంది, జిల్లా మెడికల్ హాస్పిటల్ పెద్దది. అంటే మెడికల్ కాలేజీకి పర్మిషన్ రావాలంటే ఖచ్చితంగా మనకు
హాస్పిటల్ ఉండాలి. అందువల్ల వాళ్ళు అపోలో వాళ్ళకి మెడికల్ కాలేజ్ పర్మిషన్ కోసం చిత్తూరు మెడికల్ హాస్పిటల్ని వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేశారు. అంటే వాళ్ళ పరిధిలో తీసుకొచ్చారు. అప్పుడు చాలా వ్యతిరేకత వచ్చింది. ఒకసారి గవర్నమెంట్లో ఉన్నదాన్ని ప్రైవేట్ చేయడం అంత సులభం కాదు. కాకపోతే అది మెయింటెనెన్స్ మాత్రం వాళ్ళకి ఇచ్చారు. ఉచితంగానే వైద్యం అందుతుంది. ఒక రకంగా సంతోషమే. వాళ్ళకి మెడికల్ కాలేజ్ వచ్చింది, హాస్పిటల్ కూడా బాగా రన్ అవుతుంది. ఇప్పుడు మిగతా 17 కాలేజీలు ఆ రూపంలో చేస్తారా, పూర్తిగా ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేసి దారాదత్తం చేస్తారా అనేది చూడాలి. కానీ ప్రైవేటీకరణ వైపు వెళ్ళే ఆలోచనలో ఇప్పుడు రోడ్లు నేషనల్ హైవేస్ కాకుండా లోకల్ రోడ్లు కూడా కొన్ని టోల్ ప్లాజాలు పెడతారంటున్నారు కదా, ఆ పద్ధతిలో దీన్ని కూడా పీపీఎల్ కింద ఇస్తారా అని అనుమానం బలపడుతుంది. ఎందుకంటే ఎన్ఎంసి నేషనల్ మెడికల్ కౌన్సిల్ వాళ్ళు పాజిటివ్గా స్పందించినప్పుడు మేము దానికి భిన్నంగా రాష్ట్ర ప్రభుత్వం స్పందించిందంటే ఈ మెడికల్ కాలేజీలని రన్ చేసే పరిస్థితిలో ప్రభుత్వం లేదు. ఒకసారి మెడికల్ కాలేజ్ గవర్నమెంట్లో చేస్తే మరి ప్రైవేటీకరణ చేయడం ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుంది. కాబట్టి ప్రైవేటీకరణ వైపు అడుగులేసే భాగంగానే ఇది జరుగుతున్నట్టు అనిపిస్తుంది. ఒక పాడేరు వరకు ఎందుకు చేయట్లేదంటే పాడేరు ప్రైవేట్ వాళ్ళు ఎవరు పోరు, రెండోది ఎస్టీ ఏరియా, రిమోట్ ఏరియా కాబట్టి అది ప్రభుత్వ బాధ్యత కింద తీసుకొని దాని చేసి మిగతా ప్రైవేట్ 16 మెడికల్ కాలేజీని వదిలించుకోవడం కోసం గవర్నమెంట్లో కాకుండా పీపీఏలు లేదా పూర్తి స్థాయి ప్రైవేటీకరణ అనేది కాలంలో నిర్ణయిస్తారు. ఇది చాలా నష్టం. మెడికల్ కాలేజీని రకంగా చేయడం అనేది ప్రజలకు అంత ఉపయోగం అనేది ఒక అంశం కాదు.